హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు 2026 ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వుల్ని తెలుసుకుందాం. ఈ విషయాన్ని చర్చించే ముందు అందరూ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. కొంతమంది వారు ప్రశ్నలకి సమాధానాలు కావాలని అడుగుతున్నారు. చాలా వాటికి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం ఇస్తున్నాను. కొన్ని చూడకనో కొన్నిటికి సమాధానం చెప్పలేకంటే ప్రశ్న సమగ్రంగా లేకపోయిన దానివల్ల వాళ్ళకి మెసేజ్ రూపంలో వాళ్ళకి చెప్పలేము. అటువంటి వాళ్ళు ఏదైనా కానీ మాట్లాడదలుచుకుంటే చివరిలో నా మెయిల్ ఐడిని మీకు తెలియజేస్తాను. ఆ మెయిల్ ఐడికి మీ ఫోన్ నెంబర్ కానీ సెండ్ చేస్తే తప్పనిసరిగా మీతో ఫోన్లో మాట్లాడతాను. ఏదైనా విషయాలు మీకు తెలియజేస్తాను. నాకు తెలియకుండా ఉంటే ఇతరుల వల్ల తెలుసుకునే ప్రయత్నం చేసి కూడా మీకు సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి చివరిలో నా మెసేజ్ అంటే నాకు సంబంధించినటువంటి మెయిల్ ఐడి మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే కొన్ని జీవుల్ని ప్రతి నెల కూడా కొన్ని జీవుల్ని ముఖ్యమైనటువంటి జీవుల్ని మీకు అందిస్తూ వస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఫిబ్రవరి మాసానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి జీవుల్ని పరిశీలిద్దాం. మొదటగా గ్రామ వార్డు, అదేవిధంగా గ్రామ వాలంటీర్లు, కార్యదర్శులు వాళ్ళకి సంబంధించినటువంటి పేరుని మార్చుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏమనంటే స్వర్ణ గ్రామ మరియు స్వర్ణ వార్డుల శాఖగా మార్చారు. దీనికి సంబంధించినటువంటి జీవో నెంబర్ వచ్చేసి జీఓఎంఎస్ నెంబరు 21 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, డేటు 12/2/2026 ఈ జీవో. రెండోది ఆంధ్రప్రదేశ్ ప్రావిడెంట్ ఫండ్ని అంటే జీపీఎఫ్ని ఆ ప్లాట్ఫామ్ని క్రమబద్ధీకరించినటువంటి ఆన్లైన్లో సేవలు అందించే దానికోసంగా మార్గదర్శకాలని అదేవిధంగా ఆదేశాలని జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు అంటే జీవో నెంబర్ వచ్చేసి జీఓఎంఎస్ నెంబర్ 9 ఫైనాన్స్ డిపార్ట్మెంట్, డేటు 14/2/2026. దీని ప్రకారం జీపీఎఫ్ని మనం ఆన్లైన్లో కూడా మనం ఆ సేవలను కూడా వినియోగించుకునేదానికి అవకాశం ఉంది. ఇక మూడోది రిటైర్మెంట్ బెనిఫిట్స్ని, ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ని నిధి పోర్టల్ ద్వారా పూర్తిగా ఆన్లైన్లో ప్రాసెసింగ్ చేసేటువంటి విధానాన్ని దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇచ్చారు. ఇక మీదట రిటైర్ అయ్యేటువంటి వారు నిధి ద్వారా ఆన్లైన్లోనే ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ని పొందాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి జీవో వచ్చేసి జీఓఎంఎస్ నెంబర్ 10 ఫైనాన్స్ డిపార్ట్మెంట్, డేట్ వచ్చి 14/2/2026. ఇక నాలుగోది వచ్చేసి రెవెన్యూ శాఖలో మండల్ రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఉండేది. దాన్ని పేరు మార్చుతూ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్గా పేరు మార్చుతూ ఉత్తర్వులు ఇచ్చారు. దానికి సంబంధించిన జీవో వచ్చేసి జీఓఎంఎస్ నెంబర్ 11 ఫైనాన్స్ డిపార్ట్మెంట్, డేటెడ్ 16/2/26. ఈ 4 జీవోలు కూడా ముఖ్యమైనటువంటి జీవోలు మాత్రమే తెలియజేస్తున్నాను. ఇక ఎవరైనా సరే ఏదైనా సమస్య ఉన్నా ఏదైనా సందేహం ఉన్నా కూడా మీరు నాతో మాట్లాడాలనుకుంటే నా పర్సనల్ ఉన్నటువంటి మెయిల్ ఐడి చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. దానికి మీ నెంబర్ని కానీ సెండ్ చేస్తే మీతో నేను స్వయంగా మాట్లాడతాను. ఎందుకంటే ఓన్లీ ఇక్కడ వాట్సాప్ కాల్ మాత్రమే పనిచేస్తుంటుంది. కాబట్టి నేను మీతో మాట్లాడి మీకు వచ్చినటువంటి సందేహాన్ని నేను తీర్చగలిగితే మీకు నేరుగా చెప్తాను, లేదంటే తెలుసుకొని కూడా మీకు సమాధానం చెప్తాను. అంతేగాని ఇంక ఎవరిని కూడా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పకూడదు అనేటువంటి ఉద్దేశం అయితే నాకుండదు. కానీ మీరు అడిగే ప్రశ్న స్పష్టంగా ఉండాలా, దాన్ని అర్థమయ్యే విధంగా 1-2 సెంటర్లో సమాధానం చెప్పే విధంగా ఉండాలా. అలా కాకుండా మీకు ఏదైనా సందేహం ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఇప్పుడు కూడా ఎంతోమంది నాకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నా మెయిల్ ఐడిని ఒక్కసారి నోట్ చేసుకోండి. rtso.des@gmail.com. మళ్ళీ ఇంకొకసారి rtso.des@gmail.com. దానికి మీ నెంబర్ని సెండ్ చేయండి. నేనే
మెయిల్ చూసేసి మీతో మాట్లాడతాను. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు కూడా తాజా న్యూస్ తోటి మీ ముందుకు వస్తున్నాను. ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మాత్రమే నేను తెలియజేస్తాను. ఈ వీడియోలో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మందికి కూడా షేర్ చేయండి. మీ అందరికీ కూడా మంచి న్యూస్ తోటి, ఎప్పటికప్పుడు సమగ్రమైనటువంటి వార్తలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.